నమస్కారం అమ్మ, మీ పేరు? అనంతలక్ష్మి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి. ఎందుకండి? రీజన్స్ ఏంటి? ఆయన అయితే బాగా చేస్తాడని, ఆయన అయితే అన్ని పనులు వైనంగా చేస్తాడని. ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయి అంటారు? ఈ 5 ఏళ్ళలో అసలు ఏం జరగలేదు, అసలు ఏ పనులు కాలేదు, ఏది ఇయ్యలేదు. అసలు మామూలుగా జాబులు ఉండేవాళ్ళకి కూడా అసలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది. నమస్కారం అమ్మ, మీ పేరు? గోనుగుంట్ల మల్లేశ్వరి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకమ్మా? రీజన్స్ ఏంటి? రీజన్స్ ఏముంది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి లేదు. అమరావతి రాజధాని ఏమీ లేకుండా చేశాడు. ఇప్పుడు మన పిల్లలు మామూలుగా ఏది మీ రాజధాని అంటే చెప్పుకోవడానికి లేకుండా చేశారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మన రాజధాని కోసం మేము మన అభివృద్ధి చెందటం కోసం మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం. నమస్కారం అమ్మ, మీ పేరు? గోవిందమ్మ. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబు గారికి. ఎందుకండి? రీజన్స్ ఏంటి? రీజన్ అంటే ఆయన వస్తే ఆయన పాలన మాకు బాగుంటుందని ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో పాలన ఎలా ఉందంటారు? చెత్త దరిద్రంగా ఉంది. మాకైతే నచ్చలేదు కాబట్టి మేము చంద్రబాబు గారికి ఓటేస్తామని చెప్తున్నాం. జీవి ఆంజనేయులు గారిని గెలిపించుకుంటామని చెప్తున్నాం. అభివృద్ధి ఏం జరగలేదంటారా? జరగలేదు. అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం 15,000 వేశారు, తర్వాత నుంచి కోతే. ఒక్కసారి కూడా వేయలే. ఒక్క సంవత్సరం వేశారు 15,000, తర్వాత వేయలేదుగా. ఫస్ట్ 14,000, తర్వాత 13,000 వేశారు. అది ఏదైనా ఆఖరికి టాటర్ ఉన్న వాళ్ళకి కూడా తీసేశారు. కరెంటు బిల్లు వస్తే ఫస్ట్ సంవత్సరం ఎవరికో ఎందుకు మాకే వచ్చింది. అలా మా మామగారికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినందువల్ల మాకు తీసేశారు. ఫస్ట్ సారి మాకు వేయలేదు 15,000. పేరు మీద ఒక పొలం కానీ ఏమీ లేదు, అయినా కానీ ఆ కరెంటు బిల్లు చూపించి మాకు తీసేశారు పిల్లల అమ్మఒడి. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ రాపించుకొని తెచ్చుకుంటే నెక్స్ట్ సంవత్సరం 14,000 వేశారు. తర్వాత 13, తర్వాత అసలు వేయలేదు. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అంటారు? మాకైతే ఇక్కడ బాగుంది. మా నియోజకవర్గం వాటికి మాకు కళ్ళ చుక్కడాలు ఎంతమందికి ఫ్రీగా చూపించి వాళ్ళకి భోజనాలు కానీ అన్నీ పెట్టి బాగానే చేసి పంపించారు. కంటి చూపు లేని వాళ్ళకి తెప్పించారు కదా. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందంటారు? మాకైతే సీఎం గారుగా చంద్రబాబు నాయుడు గారు, మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు గారు రావాలని కోరుకుంటున్నాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మ, మీ పేరు? కుమారి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుకి, ఆంజనేయులు గారికి. ఎందుకమ్మా? రీజన్స్ ఏంటి? రీజన్స్ అంటే ఏముందండి, ఇప్పుడు ఆయన గెలవగానే రేషన్ కార్డు తీసేశారు. ఒక ఈ కరెంటు బిల్లులు పెంచారు. మరి అమ్మఒడి అని ఇద్దరికి అన్నారుగా, ఒక్కళ్ళకి అంటున్నారు. అది కరెంటు బిల్లు ఉంటే రావట్లే ఒక్కళ్ళకైనా. మరి పింఛన్లు రేషన్ కార్డు అని పోతే పొలం ఉంటుంది మీకు లేదన్నారు. మరి 18,000 అన్నారు, పొలం ఉంది రావటం లేదన్నారు. ఏవి మాకు లేవు. మరి ఏం చేయాలి? అయితే ఇక్కడ ఏ అభివృద్ధి పనులు జరిగాయంటారు? ఏ అభివృద్ధి? 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము ఎంపీటీసీ రోడ్లు వేయించినాం, ఇల్లు కట్టించినాం, ఎన్నో రిబన్ కటింగ్లు కూడా చేసిన. ఈ 5 ఏళ్లలో ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక రోడ్డు పోసింది లేదు, ఏమైనా చేయాల. మరి ఏది అభివృద్ధి? అమ్మ వీళ్ళకి డ్వాక్రా వాళ్ళకి ఆయన 2 సార్లు 2 10,000 20,000 వేసిండు మొత్తానికి. ఏనా వచ్చి గెలిచి ఉండోళ్ళకి పథకం ఉండోళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకి అసలు పైసా కూడా లేదు. మరి అభివృద్ధులు ఎట్టయితే? ఇప్పుడు అందరు సమానంగా చేస్తే అందరికి అందుతాయిగా. మరి ఒకళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమో బాగానే ఉండారు, రాని వాళ్ళు బాధపడుతున్నారు. సరే, ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి మంచిగా జరిగిద్ది అంటారు? ఏ ప్రభుత్వం? మన తెలుగుదేశం వస్తేనే. అటు చంద్రబాబు నాయుడు గెలవాలి, ఇక్కడ మా ఆంజనేయులు గెలవాలి. నమస్కారం అమ్మ, మీ పేరు? మాణెమ్మ అండి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబుకి వేస్తాం. ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదంటారా? మాకేం జరగలేదండి, పింఛన్ రానిలేదుగా. ఆయన 2 సంవత్సరాలకి, ఆయన 4 సంవత్సరాలకి 2,000 ఇచ్చిండు. ఏనా నేను 3,000 చేస్తానని చేయలేదుగా. మొన్న కావాలి ఇచ్చిండు దిగిపోతానని, లేకుంటే ఇయ్యాల. నమస్కారం అమ్మ, మీ పేరు? భారతి. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి, జీవి ఆంజనేయులు గారికి. ఎందుకమ్మా? రీజన్స్ ఏంటి? ఎందుకంటే మా గ్రామానికి మంచి ఆయన రోడ్లైనా ఏదైనా బాగానే వేస్తున్నారు, అవసరమైన అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. పిల్లలకి జాబులు సరిగ్గా లేవు ఈ 5 ఏళ్లలో. ఆయన వస్తే జాబులైనా అన్నీ సౌకర్యంగా జరుగుతుంటాయి. మాకు గ్యాస్ సిలిండర్ రేట్ ఎక్కువ 1,000 రూపాయలు పెంచారు. ఆయన వస్తే మాకు 500కి అలా ఉంటుంది. మళ్ళీ కరెంటు బిల్లులు ఎక్కువైపోయినాయి. ఈ కరెంటు మళ్ళీ తీసేస్తున్నారు.
రేషన్ కార్డులు తీసేస్తున్నారు, పిల్లలకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. సచివాలయానికి పోతే మా పనులు ఏవి జరగట్లేదు. అది ఎందుకంటే మేము పార్టీ ఈ తరపున తెలిసింది వాళ్ళకి మమ్మల్ని నిలబెట్టి గంటల సేపు అయినా అలాంటివి చేయట్లేదు మాకు. అది మాకు పొలం పాస్బుక్లు 10 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు గారు మార్వలేదు పాస్బుక్లు అనేది. మా భూమి పాస్బుక్ల మీద జగన్ బొమ్మలు, ఫ్యాన్ గుర్తు బొమ్మలు వేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే అవి చెల్లవంటున్నారు పాస్బుక్లు. మా భూముల మీద వాళ్ళ పెత్తనాలింది, వాళ్ళ ఫోటోలు వేసుకోవటమేంది. జాతీయ జెండా వేసి ఉంచిన పాస్బుక్లు ఎప్పటి నుంచో ఉన్న వాటికి 10 సంవత్సరాలు పాలన చేసినా కానీ తీసేయలేదు, మారవాళ్ళ పాస్బుక్లు అనేది. ఈ సంవత్సరం వచ్చే 5 ఏళ్ళు చేశాడో లేదో అప్పుడే పాస్బుక్లు మారవటము అన్నీ చేస్తే బ్యాంకులో పోతే రుణాలు ఇవ్వంటున్నారు. నమస్కారం అమ్మ, మీ పేరు? అంజమ్మ. ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? చంద్రబాబుకే. ఎందుకమ్మా, రీజన్స్ ఏంటి? అంటే చంద్రబాబు వస్తే బాగా పోలవరం పూర్తయిద్ది, నీళ్లు వస్తాయి, సేకరం. మరి అమరావతి రాజధాని అయితే జనాలకు బాగుంటుంది, పిల్లలు ఇతర దేశాలు బాగుండి ఉంటారు. ఇప్పుడు ఇతర దేశాలు పోతున్నారు అందరూ. ఇక్కడ పూర్తి చేస్తే ఎక్కడ పోయే పని ఉండదు. అవన్నీ చేయకుండా పక్కన పెట్టేశాడు. జీవి ఆంజనేయులు గారు రావాలి, మా నియోజకవర్గం బాగుపడాలి. ఈసారి మా ఓటు నారా చంద్రబాబు నాయుడు గారికే. సైకో పోవాలి. జై జీవి, జై